హలో అండి, ఈరోజు వీడియోలో 5 ఇయర్స్ బేబీ గర్ల్కి లంగా జాకెట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళు లంగా కానీ ఈ పట్టు క్లాత్ అయితే తీసుకున్నారు. పట్టు క్లాత్కి కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చారు బార్డర్లో. కాబట్టి కట్ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కట్ వర్క్ వేస్తే బాగుంటుందని బ్లౌజ్ కూడా కట్ వర్క్ డిజైన్ చేశాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. 2 మీటర్స్ లంగా ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ 2 ఇయర్స్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్లో వేసుకొని హైట్ చూసుకోవాలి. ఇక్కడ హైట్ వచ్చేసి 23 అనమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. హైట్ 23 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. పైకి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. మొత్తం 28 పెట్టాను. 5 ఇంచెస్ ఎందుకు అంటే మనం ఫిల్ట్ వేసుకుంటాం కదా, ఫ్యూచర్లో పిల్లలకి పొట్టిగా అయినప్పుడు ఆ ఫిల్ట్ ఇప్పేస్తే మళ్ళీ లంగా అనేది పొడుగులో వస్తుందన్నమాట. ఆ ఫిల్ట్ అయితే 2 విధాలుగా వేసుకోవచ్చు. కనపడాలి అనుకుంటే పై వైపు నుంచి వేసుకోవాలి, లేదు కనపడద్దు అనుకుంటే లోపల వైపు వేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను, కూడా చూసేయండి. ఇలా ఫస్ట్ అయితే 2 పార్ట్స్ని సపరేట్గా చేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్ 2 పార్ట్స్ సపరేట్ చేసుకుంటే మనకి టైట్ అయినప్పుడు కుట్లిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కలిపేస్తే టైట్ అయినప్పుడు కుట్లిప్పుకోవడానికి అసలు సెట్ అవ్వదు. అలా 2 పార్ట్లు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసుకున్నాక ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా చెప్పాను కదా, ఇదేనండి. 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాక ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి అంటే ఇటు 2.5 అటు 2.5 ఇంచెస్ వస్తుంది. మొత్తం 5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా అనమాట. కావాలంటే పైనుండి ఇలా కుట్టుకోవచ్చు, పైకి కనిపిస్తుంది. లేదు లోపలికే ఉండాలి కనిపించొద్దు అనుకుంటే సేమ్ అదే విధంగా తిరగల వైపు పెట్టి కుట్టుకుంటే అయిపోతుంది. ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే 2 మీటర్స్ తీసుకున్నాము వెడల్పు. ఇంకా హైట్ వచ్చేసి ఉన్నదంతా పెట్టేశాను. కింద మార్క్ చేశాను చూసారా, అంతవైతే లైనింగ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఫ్యూచర్లో ఇది కూడా ఇప్పుకోవడానికని ఆ లైన్ మార్కింగ్ చేశాం కదా, అక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లంగా పొట్టిగైనప్పుడు లంగా ఇప్పుకున్నప్పుడు లోపల లైనింగ్ కూడా పైకి అవుతుంది కదా, అప్పుడు లైనింగ్ కూడా కుట్ట అనేది ఇప్పుకుంటే కిందికి అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ లంగాకి బాడీ పార్ట్ అయితే అటాచ్ చేసుకుంటాం కదా, చిన్నపిల్లలకి థ్రెడ్స్ ఎక్కించడం కన్నా ఇలా బాడీ పార్ట్ కుట్టుకుంటూనే బాగుంటుంది. బాడీకి అయితే ఇక్కడ హైట్ 10 తీసుకున్నాను. ఇక 10 హైట్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2 పాయింట్స్ తగ్గించి 2 పెట్టాను. చిన్నపిల్లలకు కాబట్టి షోల్డర్ జారుతుంది, అందుకని ఒక 2 పాయింట్స్ తగ్గించేసి 2 ఇంచెస్ పెట్టాను. ఇంకా 4.5 దగ్గర నెక్ హైట్ అయితే చూసుకున్నాను అనమాట. యాక్చువల్గా బ్లౌజ్కి అయితే 4 వస్తుంది నెక్. కాబట్టి మన బ్లౌజ్ కన్నా బాడీ పార్ట్ ఒక 1/2 ఇంచ్ కిందికే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ బనిన్ అనేది బ్లౌజ్ పైకి ఎక్కువ వస్తుంది పిల్లలకి, అలా రాకుండా ఉండాలి. ఒక 2.5 ఇంచెస్ అయితే షోల్డర్ చూసుకున్నాను. అక్కడ నుండి కిందికి ఒక 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఎల్ షేప్ చేసుకున్నాను. కార్నర్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసి రౌండ్ చేశాను. ఎందుకంటే చంక దగ్గర టైట్ లేకుండా లూజ్గా ఉన్నా ఏం కాదు, లోపల బాడీకే కాబట్టి. ఇంకా 5 ఇంచెస్ అయితే చేసుకున్నాను అనమాట ఆర్మ్ డౌను. ఇక బ్యాక్ ఫ్రంట్ 2 కూడా ఇలా రౌండ్ నెక్కే పెడుతున్నాను. బ్యాక్ కొంచెం హైట్ అయితే కిందికి చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ అయితే ఇలా సపరేట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం బ్లౌజ్కి బ్యాక్ నెక్ కొంచెం కిందికి పెడతాం కాబట్టి బ్యాక్ నెక్ ఇక్కడ కూడా కిందికి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మన బ్లౌజ్కి ఎంతైతే నెక్ మనం కిందికి పెట్టుకుంటున్నామో దానికన్నా ఒక 1/2 ఇంచు బాడీ పార్ట్ కిందికే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పైకి ఎక్కువ వస్తుందని చెప్పాను కదా, అలా కనిపిస్తే బాగోదు. ఇలా అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. దానికి ఏమైనా టక్స్ వేసుకొని గల్లా పట్టి వేసుకోకుండా గల్లా నార్మల్గా మలిసి కుట్టుకొని వెనక ఉక్సులు పెట్టుకుంటే సరిపోతుంది బాడీ పార్ట్కి. ఆ తర్వాత మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్లో ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం అయితే మనకు 1 మీటర్ లైనింగ్లోనే బ్లౌజ్ అయింది, బాడీ పార్ట్ అయిందనమాట. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకొని బ్లౌజ్కి హైట్ వచ్చేసి మొత్తం 16 పాపది. కాకపోతే ఇక్కడ నేను కట్ వర్క్ పెడతానని చెప్పాను కదా, ఒక 3 ఇంచెస్ తగ్గించాను అనమాట. ఫస్ట్ మొత్తం 16 దగ్గర మార్క్ చేశాను, కానీ కట్ వర్క్ పెట్టాలనుకున్నాను కాబట్టి మళ్ళీ ఒక 3 ఇంచెస్ అయితే తగ్గించాను. 13 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను అనమాట. మిగిలిన 3 ఇంచెస్లో మనకైతే కట్ వర్క్ వస్తుంది. అది నేను ఎలానో కూడా చూపిస్తాను, చూసేయండి. మొత్తం బ్లౌజ్కి సేమ్ 2 పాయింట్స్ తగ్గించేసి 2 ఇంచెస్ అయితే పెట్టాను నెక్ విడ్త్. అక్కడ నుంచి కిందికి హైట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. ఇలా ఇప్పుడు ఎలాగో లంగా కట్ వర్క్ వచ్చింది కాబట్టి నెక్ దగ్గర కూడా కట్ వర్క్ చేస్తే బాగుంటుందని కట్ వర్క్ అయితే నేను డ్రా చేస్తాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. ఆర్మ్ డౌన్ చిన్నపిల్లలే కాబట్టి నెక్కి ఎంత హైట్ తీసుకుంటున్నామో మనం అంత హైట్ ఆర్మ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఆర్మ్ డౌన్ కూడా 4 ఇంచెస్ దగ్గరే మార్క్ చేసి ఎల్ షేప్ తీసుకున్నాను. ఇంకా వెడల్పు అనేది మనం పాప మెజర్మెంట్ ప్రకారం పెట్టుకుంటాం కదా, యాక్చువల్గానైతే పాప వెడల్పు మొత్తం 22 ఉందన్నమాట. సో మనకి ఇక్కడ 5.5 అట్లా వస్తుంది. కాకపోతే మనకు ఖర్చులు ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ 8 పెట్టాను.
ఏంటంటే మొత్తం కుట్టుకుంటే మనకు 32 వస్తుంది. తర్వాత మనం టైట్ ఫిట్టింగ్ చేసుకుంటాం కదా, మిగిలిందంతా ఖర్చుకుండాలి పెరిగే పిల్లలకని 8 అయితే వెడల్పు పెట్టానమాట. కావాలంటే ఇప్పుడు నేను వీడియోలో పెట్టినట్టుగా మొత్తం కూడా ఉంచుకోవచ్చు. శంఖ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇక బ్లౌజ్ వెడల్పు వచ్చేసి కింద నడుము దగ్గర పాపకి 24 ఉందన్నమాట. 24 అంటే మనం మళ్ళీ డివైడెడ్ బై 4 చేసుకొని పెట్టుకుంటాం కదా, అలా కాకుండా నేనైతే 8 పెట్టాను. సేమ్ ఖర్చు ఉండాలి కింది వరకు కూడా అని ఇలా 8 పెట్టేసి పైన ఎక్కువ 9 ఉందన్నమాట ఖర్చు. మొత్తం బ్లౌజ్కి ఉన్న ఖర్చు మొత్తం ఉంచాను కాబట్టి అక్కడ నుండి కిందికి నడుము దగ్గర ఎక్కువ ఖర్చు ఉంచకుండా ఒక 1 ఇంచెస్ తగ్గించేసి అలా తీసాను అనమాట క్రాస్గా. కావాలంటే మొత్తం కూడా ఉంచుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా నేను కొంచెం కర్వ్ తీసుకుంటూ ఇలా కట్ వర్క్ అయితే డ్రా చేశాను. ఎందుకంటే మనకి చెప్పాను కదా లంగా కట్ వర్క్ ఇచ్చాడు కాబట్టి బాడీ పార్ట్కి నెక్కి కిందికి బ్లౌజ్కి కిందికి చుట్టూ పట్టి ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ వేద్దాం అనుకున్నాను. అందుకనేసి ఇలా నెక్ కూడా మొత్తం కట్ వర్క్ అయితే డ్రా చేశాను. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో దానిపై నుండి కరెక్ట్గా కట్ చేయకుండా ఏం చేయాలంటే ఫస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా స్ట్రైట్గా కట్ చేసి ఆర్మ్ డౌన్ చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ దగ్గర ఇలా ఒక నాట్ పెట్టుకుంటే మనకి బ్యాక్ ఫ్రంట్ నెక్ ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు రెండు ఒకేసారి కట్ చేసామనుకోండి బ్యాక్ ఫ్రంట్ నెక్ మనకు సేమ్ వస్తుంది. అలా ఎప్పుడు కట్ చేయొద్దు. ఇలా సపరేట్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ నెక్ తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కట్ వర్క్ అయితే స్టార్టింగ్ మన వైపే ఉంటుంది కదా క్లోజింగ్ పార్ట్, అటు నుండి స్టార్ట్ చేయాలి. అలా అయితేనే మనకు నీట్గా వస్తుంది. ఎప్పుడైనా మన బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా కట్ చేసేటప్పుడు నెక్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకొని ఏ డిజైన్ కావాలని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కట్ వర్క్ కట్ చేయడం. ఇంకా బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ అయితే మామూలుగా స్క్వేర్ పెట్టేసి బ్యాక్ హుక్స్ పెట్టేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఫ్రంట్ 4 ఇంచెస్ కదా, బ్యాక్ 5 ఇంచెస్ అయితే నెక్ హైట్ పెట్టాను అనమాట. ఆల్రెడీ షోల్డర్ దగ్గర మనం నాట్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ నుండి కిందికి 5 ఇంచెస్ దగ్గరికి హైట్ డ్రా చేసుకొని ఏ నెక్ కావాలన్నా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేరే పెట్టాను, బ్యాక్ హుక్స్ పెడతాం కదా చూడడానికి బాగుంటుందని. ఇక్కడ మధ్యలో హుక్స్ పట్టి కాజా పట్టి మిషన్ మీద కుట్టుకునేటప్పుడు సెంటర్ కట్ చేసి వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నేను బుంగ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. లంగా జాకెట్లకి పిల్లలకి బుంగలు అయితేనే బాగుంటుంది, గ్రాండ్గా అనిపిస్తుంది. ఇంకా పిల్లలకి వడ్డానం అవన్నీ పెడతారు కాబట్టి బుంగ అయితేనే హ్యాండ్స్ దగ్గర మనకి గ్రాండ్గా అనిపిస్తుంది. చూడడానికి కూడా పిల్లలు కూడా బొద్దుగా కనిపిస్తారు. అందుకని నేనైతే ఎప్పుడైనా పిల్లలకి నా దగ్గర కుట్టించుకునే వాళ్ళకైతే ఇదే సజెస్ట్ చేస్తాను, బుంగ పెట్టించుకోండి బాగుంటుందని. ఇక్కడ యాక్చువల్గా హ్యాండ్ హైట్ అయితే 4 అనమాట. నార్మల్గా ఒక 1.5 ఇంచ్ అయితే హైట్ ఎక్కువ తీసుకోవాలి బుంగ పెట్టాలనుకున్నప్పుడు. ఇలా మొత్తం 5.5కి అయితే పెట్టాను. యాక్చువల్గా 4 హ్యాండ్ లూజు, పైకి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ మొత్తం 9 పెడుతున్నాను హ్యాండ్ లూజు. 4 అయితే మనం ఫిట్టింగ్ చేసుకుంటాం, మిగిలిన 5 అనేది మనకు కుర్చీ పెట్టుకుంటాం కదా అందులోకి పోతుంది. 2 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మెజర్ చేసుకుంటామో అలాగే 4 ఇంచెస్ దగ్గరికి ఇలా మొత్తం కూడా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ మళ్ళీ పైన మార్క్ చేసుకున్నాం కదా, అది డ్రా చేసుకుంటూ వచ్చి ఈ నార్మల్గా ఈ హ్యాండ్ మనం మెజర్మెంట్లో ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ డౌన్ వరకు మనమైతే కుర్చీలు పెట్టుకుంటాము. లాస్ట్కి ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను ఇలా అనమాట. ఇంకా సెంటర్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే మార్క్ అక్కడ నుండి మనం ఇక్కడ వరకు కుర్చీ పెట్టుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. ఇలా అనమాట. దీనికి ఆపోజిట్లో పైనుండి అలా కుర్చీ వస్తాయి. ఇలా కుర్చీలు పెట్టుకున్నాక మనకి నార్మల్ మెజర్మెంట్ వస్తుందన్నమాట ఫిట్టింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా బొంగ హ్యాండ్స్ కూడా కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని కట్ చేసుకోవడమే. మన మెజర్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాల్సింది లైనింగ్కే. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకొని కట్ చేసుకుంటాం కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనం లైనింగ్కే తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కూడా మనం కట్ చేసుకుంటాం కాబట్టి కుట్టాక ఎక్స్ట్రాస్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కరెక్ట్ కట్ చేసుకోవాలి. డిజైన్స్ అయినా సరే నార్మల్గానైనా ఏదైనా సరే మెజర్మెంట్ అయినా నెక్ డిజైన్స్ అయినా కరెక్ట్గా కట్ చేసుకోవాల్సింది మనమైతే లైనింగ్ పార్ట్కి అనమాట. ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసిన క్లాత్ పైన నార్మల్గా ఇలా వేసి కూడా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ 4 ఫోల్డింగ్ అలా వేయాలి అనేది ఏం లేదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్ అనేది కుట్టుకున్నాక కట్ చేసుకుంటాం కాబట్టి నార్మల్గా గుర్తు కోసం కొంచెం ఇది ఇలా కట్ చేస్తున్నాను అంతే. ఇలానే ఇందులోనే బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా ఉన్నాయి.
హ్యాండ్స్కి మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేసి మనం కట్ చేసి పెట్టిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్గా అలాగనే వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా మీరు కుడుతున్న వాళ్ళైతే కంపల్సరీ మీరైతే క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోండి. కుట్టుకున్నాక ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత చెప్పాను కదా హిప్కి మొత్తం కూడా కట్ వర్క్ వేస్తానని, దానికోసమని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను. డబల్ ఫోల్డింగ్ ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా వేస్తాను. రెండు వైపులా కట్ వర్క్ ఇస్తే పిల్లలకి బాగుంటుంది. ఇక్కడైతే వెడల్పు చూసుకోవాలి. బ్లౌజ్ వెడల్పు మనం ఎంతైతే పెట్టామో ఇక్కడ కూడా అంతే వెడల్పు పెట్టాలి. ఎందుకంటే ఖర్చులోకి లోపలికి ఇది కూడా ఉంటుంది. బ్లౌజ్ మనం టైట్ అయినప్పుడు ఇప్పినప్పుడు మనకి ఇది కూడా వస్తుంది అనమాట, డిజైన్ టైట్ అయినప్పుడు ఇప్పినప్పుడు. అందుకే దాంతో సరిగా ఇది వేసుకోవాలి. వెడల్పు అయితే దానికైతే ఒక 9 ఇంచెస్ పెట్టాను కదా, అందుకే డబల్ ఫోల్డింగ్లో దీనికి కూడా 9 ఇంచెస్ అయితే వెడల్పు పెట్టాను. తర్వాత నార్మల్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని అక్కడ నుంచి కట్ వర్క్ మనం ఏ షేప్లో పెట్టాలనుకుంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో డ్రా చేస్తున్నాను, ఎందుకంటే లంగాకి ఇలాగే ఉంది కింద, అందుకని మీరు కావాలంటే సమోసా లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను. ఇక్కడ నుండి పైకి మొత్తం పాప బాడీ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, మనం బ్లౌజ్కి 13 ఇంచెస్ కట్ చేసాము. మిగిలిన 3 ఇంచెస్ అనేది ఈ కట్ వర్క్లో వచ్చేలా చూసుకోవాలి. కాబట్టి ఇలా మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి పైకి మళ్ళీ మనం హైట్ అయితే చెక్ చేసుకోవాలి. కట్ వర్క్ పెట్టిన దాని నుండి పైకి ఫస్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేయకుండా మీరు కావాలంటే అక్కడ నుండి పైకి 3 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకొని కూడా కట్ చేయొచ్చు. ఇలా కట్ వర్క్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో మళ్ళీ అదే విధంగా కుట్టుకొని తిప్పేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి, అప్పుడే నీట్గా వస్తుంది. కటింగ్ వీడియో చూసాక మీకు స్టిచ్చింగ్ అర్థం కాకపోతే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదన్నమాట, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ అని చెప్పాను కదా, ఇక్కడ నుండి 3 ఇంచెస్ అయితే హైట్ ఇలా చూసుకోవాలి. మొత్తం మనకి 16 ఇంచెస్ అయితే వస్తుంది. 3.5 ఇంచెస్ పెట్టాను, ఎందుకంటే ఖర్చులో 1/2 ఇంచు పోతుంది కదా బాడీకి జాయింట్ చేస్తే, అందుకని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇదంతా మనం బ్లౌజ్కి కింది వైపులో వేస్తామన్నమాట టక్స్లు వేసుకున్నాక. దానికి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం కోసం డబల్ ఫోల్డింగ్లో మళ్ళీ ఆ కట్ వర్క్ అనేది వేసి కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది పిల్లలకి. కావాలంటే సేమ్ ఇదే విధంగా కట్ చేసి మనం హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ బుంగ హ్యాండ్స్ పెట్టాలని కట్ వర్క్ అయితే హ్యాండ్స్కి వేయలేదు. ఇంతేనండి, సింపుల్గా మన పిల్లలకి మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇంట్లో మిషన్ ఉంటే చాలు, మన పిల్లలకి మనమే ట్రై చేయొచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ అయితే కొంచెం భయపడాల్సి ఉంటుంది. లంగా జాకెట్లు డ్రెస్సులు అయితే పిల్లలకి ఈజీగా కుట్టుకోవచ్చు. కుట్టాకైతే మనకి ఇలా ఉంటుంది చూడండి. ఫిల్ట్ అయితే నేను లోపల నుండే వేసాను పట్టి కింద నుంచి, అందుకే బయటకు కనిపించట్లేదు. ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.